శ్రీమాత్రే నమః. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మహాదేవ చరణౌ మనసా స్మరామి, మహాదేవ చరణౌ శిరసా నమామి. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మిథున రాశి వారికి. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉంది, వారు ఏమేమి పాటించాలి, ఏం చెయ్యాలి అన్నది కదా మనం చూద్దాం. ముఖ్యంగా మిథున రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మనకు సహజంగా మిథున రాశిలో ఉంటాయి. ఇక వీరి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు పరిశీలన చేస్తే ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ ప్రభావంచే యోగ్యదాయకంగా ఉండును. గతం కంటే కూడా కొంతమేర ఈ సంవత్సరం బాగుంటుంది అనే చెప్పవచ్చు. వీరికి మంచి ఆలోచన శక్తి ఉంటుంది. శక్తికి మించిన పనులు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇతరులకి మంచి సలహాలు ఇస్తారు. అది ఒక్కొక్క సందర్భంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటున్నమాట వాస్తవం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, ఎవరు మనవారు ఎవరు చెడ్డవారు కాబట్టి చూచి ఆలోచన ఇవ్వండి. మీరు ఆలోచన ఇచ్చిన తర్వాత వారు పాటించలేదని మాత్రం బాధపడవలసినటువంటి అవసరం లేదు. ప్రతి సమస్యని యుక్తి చాతుర్యంతో కూడా పరిష్కరిస్తారు. సంతానం, కుటుంబ రీత్యా కొన్ని చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అది ఏ విషయంలో అయినా కావచ్చు. కొంత జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో ముఖ్యంగా వారిపైన ఒక కన్ను వేసి వారు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని వాళ్లకు అనుగుణంగా ఇష్టారీతిలో ఏది న్యాయసమ్మతమో దాన్ని పరిష్కరించడం చాలా వరకు ఉంటుంది. కొంత ధన ఒత్తిడి ఉన్నమాట వాస్తవం. దాని నుంచి కూడా బయటపడేటువంటి అవకాశము. బాగా గురువు ఆరాధన చేయాలి. అలాగే పితృవర్గంలో అంటే మీ యొక్క తండ్రి గారి తరపున ఎవరికైనా కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి, లేదా తండ్రి గారికైనా కూడా లేదు, ఏదైనా తండ్రికి సంబంధించినటువంటి బంధువర్గంలో కొంత ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది. స్త్రీ పురుషాదులకి కూడా ఆరోగ్య రీత్యా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలను. ఎవరికైనా మధుమేహం అలాంటి షుగర్ లాంటివి ఉంటే కనుక ఖచ్చితంగా మందులు పడాలి. సకాలంలో డాక్టర్ చెప్పినట్టుగా ఉండాలి. ఎందుకంటే ఈ సంవత్సరం గురుడు కూడా యొక్క ప్రభావం ఉంటుంది కదా. ఆ గురుడు ప్రభావం చేత షుగర్ అధికంగా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక స్థిరాస్తి విషయంలో కొంత నిర్ణయాలు వస్తాయి. ఎక్కడి నుంచి ఆస్తి రావాల్సి ఉంటే కనుక ఆ విషయంలో మీకు మేలు చేరుకూరుతుంది. అలాగే గృహ నిర్మాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు. అందున ఎలాంటి ఇబ్బందులు కూడా లేదు. అలాగే ఈ యొక్క మిథున రాశిలో ఉండేటువంటి ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఆరోగ్య రీత్యా అప్పుడప్పుడు చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు శివారాధన చేయించడము, మృత్యుంజయం సంబంధించిన శనివారం రోజున కానీ మృత్యుంజయ మంత్రాన్ని కనుక వింటే ఇంకా చాలా మంచి ఫలితాలు కూడా ఉంటాయి. అలాగే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. యాజమాన్యం వారి యొక్క మన్ననలు కూడా మీరు పొందుతుంటారు. అలాగే మీ యొక్క మంచి హోదాతో, ముఖ్యంగా సాఫ్ట్వేరు హార్డ్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు మంచి హోదాతోటి మరొక కంపెనీకి మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఫ్యాక్టరీ యందు కూడా మంచి బోనసులు రావడమే కాకుండా చాలా కాలం నుంచి ఎవరైతే ఉద్యోగం కోసం బాగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరైనా విదేశీ ప్రాంతాలలో ఉద్యోగ విషయంలో మీరు గనక ప్రయత్నం చేస్తుంటే గనక ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగం వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. మొదటి ప్రథమార్థంలో ప్రజల గుర్తింపు లభిస్తుంది. అధిష్టాన వర్గంలో మైత్రి అంటే మీరు పై అధికారులతో ఉండేటువంటి నాయకులతో సఖ్యత వల్ల మిమ్మల్ని ఒక మెట్టు ఎక్కిస్తుంది. అది మీకు ఒకంత మేలు చేరేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట్లాడే మాటలే కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బందికర వాతావరణాన్ని గురి చేస్తుంటుంది. ముఖ్యంగా మీడియా విషయంలో మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం చాలా వరకు అవసరంగా కనిపిస్తుంది. వీలైనంత వరకు ఉద్యోగస్తులు కానీ అలాగే ఈ రాజకీయంలో ఉన్నవారు ఏదైతే ప్రమోషన్స్ కోరుకుంటున్నారో ఆంజనేయ స్వామి ఆరాధన,
అలాగే రాజశ్యామల అమ్మవారి ఆరాధన కూడా చేయుట వలన చాలా మేలు కూడా చేకూరుతుంది. ఇక ఈ సంవత్సరం వ్యాపారస్తుల విషయంలో చూస్తే మిథున రాశి వారికి యోగ్యమైన కాలంగానే కనిపిస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతుంటాయి. పట్టిందల్లా బంగారంగా కనిపిస్తుంది. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడుతుంటారు. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క బిల్డింగ్ రంగంలో ఉంటారో బిల్డర్స్ కావచ్చు, లేదా కొత్త టెండర్లు వేసే వారికి మిథున రాశి వారికి ఆగస్టు తర్వాత మంచి అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం విద్యాకారకుడు జన్మస్థానం సంచారం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరగడమే కాకుండా మంచి విద్యలో ఉత్తీర్ణత పొందుతుంటారు. ఎక్కడ డీవియేషన్ అవ్వకుండా మంచి సకాలంలో పెద్దవాళ్ళ నిర్ణయాలు, గురువుల యొక్క నిర్ణయం తీసుకుంటే విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. వీలైనంత వరకు మేధా దక్షిణామూర్తి ఆరాధనతో పాటు అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా ఈ యొక్క మిథున రాశి వారు ఎంత విశేషంగా చేస్తే విద్యార్థులకు అంత అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యవసాయదారుల విషయానికి వస్తే కనుక ఈ సంవత్సరం 2 పంటలు కూడా లభిస్తుంటాయి. అధిక దిగుబడి పొందడం వలన ఆర్థికంగా స్థిరపడతారు. రుణములు గతంలో చేసినటువంటి రుణాలు తీరేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. అలాగే గృహ నిర్మాణం కూడా చేస్తారు. మనం మొత్తంగా ఓవరాల్గా చూస్తే మిథున రాశి వారికి ఈ సంవత్సరం గృహ నిర్మాణం చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఏదైనా కొత్తగా వాహన విషయంలో కూడా మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబంలో కూడా సఖ్యత ఉంటుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మీరు విశేషంగా స్వామివారికి తమలపాకులతోటి సహస్రనామార్చన చేయించి స్వామివారికి 1008 అరటి పండ్లు నివేదన చేసి ఏదైనా వానలకు అనగా కోతులకు గనక మీరు అరటి పండ్లు దానం చేయగలిగితే గనక ఈ సంవత్సరం మీకు చాలా విశేషంగా ఉంటుంది. మీరు